హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో లిరిక్స్ అనేది మీ ఇష్టం. నేను కూడా ఒక లిరిక్తో డెమోని అయితే చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని క్లిక్ చేసి ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వచ్చింది అంటే గొంతు సమస్య వచ్చింది, బాగా దగ్గు అండ్ జలుబు ఉన్నాయి. కొంచెం నిదానంగా చెప్తాను, అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ని ఇక్కడ తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ అట్లా ఎబో పెట్టుకోండి. తర్వాత లిరిక్స్ని బట్టి కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా యాడ్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఇలా పెట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, క్రాప్ చేయండి. ఇందులోకి ఇలా క్రాప్ చేయండి. బాగుంది. ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన మీకు పిఎన్జీస్లో ఫస్ట్ పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర క్రాప్ చేయండి. ఎప్పుడైనా ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. చిన్నగా చేసి ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కిందకి వెళ్ళండి. చూపిస్తే మీకు ఆప్షన్ పేరు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇలా కిందకు వస్తే మీకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా రొటేషన్ అవుతుంది. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి వరకు ఉంది కదా, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ హార్ట్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఆన్ చేయండి. స్క్రీన్ ఇక్కడ పెట్టండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి అడ్జస్ట్ చేయండి. ఓకే చేసి ఫస్ట్కి రండి. ఈ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోనైనా మీకు నచ్చిన లిరికల్ వీడియో ఏదైనా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటే ఇక్కడికి తీసుకోండి. ఇలా కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్లో జూన్ 6వ తారీఖు పోస్ట్ చేశాను చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు నేను వాడుతున్నది కొత్త వెర్షన్, అందులో పెట్టాను, లేటెస్ట్ వెర్షన్ అది. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆన్ చేయండి. స్క్రీన్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన ఉన్న వైట్ బాక్స్. లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ కలర్ బోర్డర్ ఉంటుంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు పెట్టండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చూడటానికి అయితే చాలా బాగుంది. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4K నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.